ఈరోజు పొద్దున్న లేచి ఏం వండాలా అని ఆలోచించాను. ఇంకా పాలకూర ఉంది. పాలకూర ఎర్రపప్పు వండితే బాక్స్లలో కూడా అయిపోతుందని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పాలకూర ఎర్రపప్పు చాలా బాగుంటుంది. మ్యాక్సిమం అయితే అన్ని డీమార్ట్లోకి వెళ్ళి తీసుకుంటాం కాబట్టి ఈ డీమార్ట్ కవర్ ఎందుకు వేస్ట్ చేయాలని చెత్త కవర్కి పెట్టుకుంటా ఎక్కువైతే. చెల్లు అయితే కొంచెం సేపు ఇది నానబెట్టేసేయాలి ఎర్రపప్పు. ఆరబెట్టడం కాదు, నానబెట్టాలి అని అన్నా. ఏమన్నా డస్ట్ ఏదన్నా ఉంటే ఇట్లా పైకి వచ్చేస్తుంది. నాను కొన్ని వాటర్ తెప్పు డాడీ. ఏమన్నా చెత్త గిట్ల ఉంటే ఇట్లా పైకి వచ్చేస్తుంది కాబట్టి మనకి టెన్షన్ ఉండదు. ఎందుకంటే మనం కడుక్కొని వేసుకున్నప్పుడు ఇట్లా పైన ఏదైతే డస్ట్ వస్తుందో మొత్తం ఇట్లా క్లియర్గా వెళ్ళిపోతుంది అన్నమాట. మళ్ళీ ఇంకొకసారి ఆ వాటర్ పంపేసి మళ్ళీ వాటర్ పోసుకోవాలి. నాను ఇంకా వాటర్ పెట్టా. ప్లీజ్ డాడీ, ప్లీజ్ కొన్ని వాటర్. ఒక్క పని చెప్తే చేస్తావా నాను? ఒక్కసారి పని చెప్తా, కొన్ని 2 times వాటర్ ఇచ్చేసావు. ప్లీజ్ నాను, హెల్ప్ చేయాలి కదా బేటా నువ్వు కూడా నాకు. అవును, నీకు ఎప్పుడు నేను ఏదైనా పని చెప్పినప్పుడే అర్జెంట్ అవుతుంది ఎందుకు నాను? నేనేమన్నా ఆడుకుంటున్నానా? వంట చేయకుండా పోతే తెలుస్తుంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆకలికి మాడిపోతావు. పాలకూరలో వాటర్ వేసుకొని కొంచెం సేపు నానబెడితే దాంట్లో ఏమన్నా మట్టి గిట్లు ఉంటే సన్న మట్టి ఉంటుంది కదా, మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. మొత్తం కుకింగ్ చేసినాక ప్రాసెస్ ఏందో చెప్తా. పాలకూర ఇట్లా కడుక్కోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం దాంట్లో సన్నటి మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి మొత్తం కిందికి వాటర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. చాలామందికి తెలియక ఏం చేస్తారంటే జస్ట్ ఇట్లా వాటర్ పోసి ఇట్లా తీసి ఇట్లా వేసేస్తారు. అట్లా వేయొద్దు. కొంచెం ఒక 2-3 minutes మనం ఇట్లా అనేసింటే, అంటే మరీ పిసుకోవద్దు. పిసికినామనుకో దీన్ని ఏదైతే మంచి ప్రోటీన్ ఉంటుందో అది వాటర్లోకి మొత్తం దిగిపోతుంది అనమాట, గ్రీన్ అయ్యి. జస్ట్ ఇట్లా పైన అంటే ఏదైనా సన్న ఉష్క గిట్ల ఏమన్నా ఉంటే అది మొత్తం కిందికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా పాలకూర వేసుకున్నప్పుడు దీంట్లో అయితే టమాటా అయితే అస్సలు వేసుకోవద్దండి. చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఎందుకంటే చాలామందికి తెలియదు, పాలకూర టమాటా ఎప్పుడు వండుకోవద్దు అనమాట. మనం ఇదే ఫ్లేవర్ వండుకుంటాం కాబట్టి బాగుంటుంది. కొంచెం ఒక 2 minutes నానాక అయిపోయింది. ఇక పప్పు కూడా కొంచెం నానుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ విల్ స్టార్ట్. ఈరోజు పాలకూర పప్పు అయితే ఇందులో చేస్తున్నాను. ఎట్లా అవుతుందో చూద్దాం. యాక్చువల్లీ ఇది వచ్చేసి కుండ. మేము జాంగిరిపిల్ల మా చిన్నమామయ్య వాళ్ళు ఫంక్షన్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు మా వదినమ్మ వాళ్ళు తీసుకుంటుంటే వాళ్ళతో పాటు మా వదినమ్మ ఇప్పించింది. వాళ్ళు కూడా తీసుకున్నారు, మేము కూడా తీసుకున్నాం. యాక్చువల్లీ దీన్ని తీసుకున్న ప్రాసెస్ ఏంటంటే బిర్యానీ చేయడానికి తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఒక 3-4 times ఇందులో బిర్యానీ అయితే చేసేసాను. ఇప్పుడు పప్పు చేద్దాం, ఎట్లా వస్తుందో చూద్దామని. చూడాలి ఇక పప్పు వండి ఎట్లా ఉంటుంది టేస్ట్ అనేది. మీరు కూడా ఫుల్ వీడియో చూసేయండి. యాక్చువల్లీ కుండలో చేద్దాం అనుకున్నాను పప్పు. ఒకటేసారి పొయ్యి మీద పెట్టేసరికి ఏమైందో తెలీదు, కొంచెం హీట్ అయ్యేసరికి ఒకటేసారి ఇది పగిలిపోయింది అనమాట. ఇట్లా కుండ పగులుతుందా అని నాకు కూడా తెలియదు. పట్టుమని పగిలిపోయింది. ఇద్దరిని మొత్తం పొయ్యి మీద అంతా ఎట్లా అయింది చూడండి, అంతా కిందంతా పడిపోయింది. దీంట్లో అంతా అసలు ఇట్లా పగులుతుందా కుండ? నేను ఎప్పుడైతే చూడలేదు. అంటే స్టవ్ మీద పెట్టినందుకు పగిలిందా లేకపోతే ఏంటి రీజన్ అయితే తెలియదు నాకు. ఒకటేసారి ఇట్లా ఇట్లా బ్లాస్ట్ అయినట్టు సౌండ్ వచ్చింది. నయ్యం నేను బియ్యం కడుగుదాం అనేసి పక్కకి వెళ్ళేసరికి పట్టుమని పగిలిపోయింది. ఏమైందో అని భయం వేసింది. నయ్యం పప్పు వేసినాక పగలేదు. ఇట్లా కూడా పగులుతాయి ఆ కుండలు అసలు. అంటే లాస్ట్ 3 times బిర్యానీ చేసినప్పుడు ఏం కాలేదు, ఇప్పుడే ఇట్లా అయింది. దీంతో కూడా జాగ్రత్తగా ఉండాలి, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా పగులుతాయని కుండలు నాకు కూడా తెలియదు, కానీ ఎంతో ఇష్టంగా కొన్నా. పగిలిపోయినందుకు బాగానే ఉంది, కానీ తెలుస్తుంది మనకు కూడా కుండలు ఇట్లా పగులుతాయని. ఎంత ఇష్టంగా తీసుకున్నా. యాక్చువల్లీ మూత కూడా ఇచ్చింది అనమాట ఆమె. అయిపోయింది ఇక మూత సర్వీస్. ఇక పెట్టుకుంటే సెట్ పెట్టుకోవాలి, లేకపోతే లేదు. ఎందుకు అనవసరంగా పెట్టుకోవడం. ఇక ఇది చెత్త పాలే అయిపోతుందేమో. ఏదైనా చెట్టుకి ఇట్లా కొండి పెడదామని అంటే ఇట్లా పగిలిపోయినాయి, బీడు పడ్డాయి. మనం ఇంట్లో పెట్టుకోవద్దు కదా. పాడేసే టైం దగ్గరకు వచ్చింది. చూసారా పాలకూర కడిగిన తర్వాత ఎట్లొచ్చిందో. ఇప్పుడు ఇందులో మట్టి చూపిస్తాను చూడండి కింద ఎట్లుంటుందో.
యాక్చువల్లీ ఇందాక కుండ పగిలింది కదా, కుండ పగిలినది కూడా దీంట్లోనే పడ్డది. చూసారా మట్టి ఎంత సన్నగా ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి ఎవరైతే తెలియదో వాళ్ళకి చెప్పడానికి అంతే. సన్నగా ఉంటుంది. రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు పిల్లల గురించి పాలు అయితే పెట్టాను. వాళ్ళు ఇంకా అయితే పడుకున్నారు. వాళ్ళు ఇవ్వగానే ఇన్ని హార్లిక్స్ పాలు తాగేశారంటే ఇక కొంచెం మేము వెళ్ళేటప్పుడు కొంచెం తినిపించేసి వెళ్ళిపోతాం కాబట్టి ఇక హాలిడేస్ కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తింటారు. ఇంకా పప్పు ఇంకా ఉడుకుతుంది. ఇది ఫ్రెంచ్ ఫ్రైస్. మనం మామూలుగా బయట తీసుకోవాలంటే 60 రూపీస్ అట్లా మనం కొనుక్కోవాలంటే, బట్ ఇదైతే మొత్తం ఫ్రెంచ్ ఫ్రైస్ ప్యాకెట్ అనమాట. ఇది కూడా డీమార్ట్లోనే తీసుకున్నా. బై 1 గెట్ 1 ఆఫర్ వచ్చింది. బాగున్నాయి అనేసి తీసుకున్నా. ఏదైనా పప్పు చేసుకున్నప్పుడు లైక్ ఊరికి అవి ఇవి తీసుకోవడం కంటే బెటర్ కదా అని అనిపించింది. బాగుంటాయి కూడా. కొంచెం బ్లాక్ చిల్లీ వేసేసి సాల్ట్ వేసి టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట ఫ్రెంచ్ ఫ్రైస్. ఇదే నూనెలో మళ్ళీ తర్వాత మనం పప్పు వేసుకున్న పోపు వేసేసుకుంటే అయిపోతుంది. ఏమంటావు చందమ్మ? నాకు ఏడొస్తే డాడీ వంటలు మీరు చెప్తేనే కానీ నాకు రావు. చూసారా మంచిగా డీప్ ఫ్రై అయిపోయింది. బాగా తీయడానికి వస్తలేదు. ఇందులోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇందులో వేసేసుకున్నాక ఇది బ్లాక్ చిల్లీ, కారము, సాల్ట్ కలిపి పెట్టాను. ఇందులో ఇట్లా వేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇది దీని మీద ఇట్లా వేసేస్తే అయిపోతుంది. పిల్లలు ఎక్కువ స్పైసీనెస్ తినరు. ఇంకా మిరియాలు వేస్తే ఏమైనా కాఫ్ అట్లా ఉంటే కూడా వాళ్ళకి తగ్గుతుంది కాబట్టి బాగుంటుంది. లైట్గా కొంచెం జస్ట్ సాల్ట్ ఇట్లా షేక్ చేసి వేసినామంటే అయిపోయి. ఇవి వేసేటప్పుడు మంట మాత్రం చిన్నగా పెట్టుకోవాలి. ఇది వేసాక మంట కొంచెం పెద్దగా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే అది డీప్ ఫ్రై అవుతుంటుంది కాబట్టి మనం అవి తీసేసరికి ఆయిల్ ఎక్కువ బాయిల్ అయిపోయింది అనుకోండి, ఒకటేసారి డీప్ ఫ్రై అయిపోతుంది అనమాట. అందుకని మనం తీసేటప్పుడు మంట చిన్నగా చేసుకోవాలి. వేసేటప్పుడు కూడా చిన్నగానే ఉండాలి మంట. మనం వేసేసాక కొంచెం పెద్దగా చేసుకోవాలన్నమాట. కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను ఎట్లనో ఉంటుంది అనేసి అనుకున్నాను, కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ మనం బయటకు వెళ్ళి అంత అమౌంట్ స్పెండ్ చేసే బదులు ఇంట్లోనే మంచిగా పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా ఒక సాస్ ప్యాకెట్ తెచ్చుకొని తింటే బాగుంటుంది. అయిపోయినాయి ఫ్రెంచ్ ఫ్రైస్. ఇంకా అదే ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండేసరికి ఆయిల్ కొంచెం పక్కకు తీసి ఇందులోనే పోపు వేసేసిన. కొంచెం అది దగ్గరికి కాగానే చిటికేడు ఇంగువ. పాలకూర పప్పు. తినేదేముండదు, కాదు వావు చెప్పుడే నువ్వు.